దోషిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేను వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను మమ్మీ. వసక్కను కాపాడుతాను. నేను సరెండర్ అవుతాను. ఆగానంద్, ఇప్పుడు నువ్వేం చెప్పినా కోర్టు నమ్మదు. సాక్ష్యాలన్నీ వస్తువుకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ వసక్క తప్పేం లేదు బాబాయ్. మమ్మీ కోసం నా కోసం అక్క చెయ్యని తప్పు ఒప్పుకుంది. ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న తర్వాత నిందితురాలు వసుంధర ఉద్దేశపూర్వకంగా ఆర్థిక నేరానికి పాల్పడిందని ఈ కోర్టు నమ్ముతున్నది. స్వయంగా నిందితురాలే నేరాన్ని అంగీకరించారు కాబట్టి ఈ కేసుకి తదుపరి వాదనలు అనవసరం. ఈ కేసును పొడిగించకుండా వెంటనే నిందితురాల్ని శిక్షించాలని కోర్టు నిర్ణయించింది. ఐపీసీ సెక్షన్. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. అంతరాయానికి క్షమించండి. ఈ కేసులో వసు గారు నిర్దోషి. అసలు నిందితుడు ఈ దామోదర్. ఎవరు మీరు? మీరు చెప్పదలుచుకుంది బోల్లోకి వచ్చి చెప్పండి. పద. నమస్కారం జడ్జి గారు. నా పేరు అభిరామ్ సార్. నేరం ఆరోపింపబడ్డ వసు గారి భర్తని యువర్ ఆనర్. అసలు తను ఈ నేరమే చేయలేదు. తనే నేరం చేసినట్టు ఒప్పుకున్నారు కదా? అవును యువర్ ఆనర్. కొన్ని కారణాల వల్ల అలా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ కారణాలేంటో కోర్టుకు చెప్తారా? తప్పకుండా యువర్ ఆనర్. ఈ దామోదర్ ఆనంద్కు ఒక బిజినెస్ డీల్ కుదిర్చాడు. ఇన్వెస్ట్మెంట్ కోసం 50 లక్షలు కావాలని, ఏదైనా షూరిటీ ఉంటే ఆ 50 లక్షలు అప్పుగా ఇప్పిస్తానని చెప్పాడు. ఆనంద్ తన కంపెనీ పత్రాలని దామోదర్కి ఇవ్వగా తను ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సుమిత్రాదేవి గారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఫైనాన్షియర్ దగ్గర 50 లక్షలు చెక్కు తీసుకుని పారిపోయాడు. పేపర్స్ కరెక్ట్గా లేవని ఫైనాన్షియర్ కేసు పెట్టారు. ఇది కేసు యువర్ ఆనర్. మరి ఈ కేసులో మీ మిస్సెస్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? తానే నేరం చేసినట్టు ఎందుకు ఒప్పుకున్నారు? నాకు నాలాంటి ఎంతో మందికి సుమిత్ర మేడం స్ఫూర్తి యువర్ ఆనర్. ఫైనాన్సర్ కేసు పెట్టగానే పోలీసులు ఆనంద్ను మేడం గారిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. చెయ్యని నేరానికి అరెస్ట్ అవుతాననే భయంతో ఆనంద్ ఉన్నాడు. మేడం గారికి స్ట్రోక్ వచ్చింది. వారి ప్రాణాలు కాపాడటం కోసం నేనే ఈ నేరాన్ని ఒప్పుకున్నాను. మేడం గారు కోలుకునేలోపు అసలు నేరస్తుల్ని పట్టుకోమని మా వారికి చెప్పారు. అసలు నేరస్తుల్ని మా వారు తీసుకొచ్చారు. ఈ దామోదరే అసలు నిందితుడు యువర్ ఆనర్. ఇటు ఆనంద్ని అటు ఫైనాన్షియర్స్ని చీట్ చేసి 50 లక్షలతో పారిపోయాడు. ఆ 50 లక్షలు ఇక్కడే ఉన్నాయి యువర్ ఆనర్. విత్ యువర్ పర్మిషన్ నేను వాటిని ఇప్పుడే తెప్పిస్తాను. గ్రాంటెడ్.
మిస్టర్ సుబ్రహ్మణ్యం, మీరు అప్పిచ్చింది వసుంధరాదేవికా లేక ఈ దామోదర్కా? దామోదర్కే సార్. ఇందాక వసుంధరాదేవికి ఇచ్చానని చెప్పారు. క్షమించండి, అది కంగారులో అబద్ధం చెప్పాను సార్. మిస్టర్ దామోదర్, అభిరామ్ వసుంధరలు చెప్పింది నిజమేనా? నిజమే సార్. అయితే మీరు ఈ నేరాన్ని చేసినట్టు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను సార్. ఈ నేరాన్ని మీరు ఒక్కరే చేశారా లేక దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? దాముగాడు నా పేరు చెప్పడు కదా. నేను ఒక్కనే చేశాను. నా వెనక ఎవరు లేరు సార్. థ్యాంక్స్ రా బాబు, నా ఉప్పు తిన్న విశ్వాసం చూపించావు. మిస్టర్ లాయర్ గారు, ఎనీ డౌట్స్? నో యువర్ ఆనర్. డిఫెన్స్ వారు చెప్పాల్సింది ఏమైనా ఉందా? నేను చెప్పాలనుకున్నదే నా క్లయింట్ వసుంధర వారి భర్త అభిరామ్లు చెప్పారు యువర్ ఆనర్. కంపెనీ యాజమాన్యం మీద గౌరవంతో, కంపెనీ మీద బాధ్యతతో, మానవతా దృక్పథంతో నా క్లయింట్ చెయ్యని నేరాన్ని తన మీద వేసుకున్నారు. ఆ విషయాన్ని కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సాక్ష్యాధారాలను పరిశీలించిన పిదప శ్రీమతి వసుంధరాదేవి ఈ నేరం చేయలేదని, దామోదర్ అసలు నేరస్తుడని ఈ కోర్టు గుర్తిస్తూ ఈ నేరానికి పాల్పడ్డ దామోదరానికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. తాను అప్పు ఇచ్చింది శ్రీమతి వసుంధరకు అని అబద్ధపు ఆరోపణ చేసిన సుబ్రహ్మణ్యంకు 25,000 రూపాయల జరిమానా విధిస్తూ మందలించడమైనది. అభిరామ్ రికవరీ చేసిన 50 లక్షల్లో 25,000 మినహాయింపు చేసుకుని మిగతా సొమ్ము సుబ్రహ్మణ్యం తీసుకోవచ్చు. చెయ్యని నేరాన్ని ఒప్పుకొని పోలీసుల్ని తప్పుదోవ పట్టించి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు శ్రీమతి వసుంధరాదేవిని శిక్షించాల్సి ఉన్న మానవతా దృక్పథంతోనే ఈ పని చేసిందన్న డిఫెన్స్ వారి వాదంతో ఏకీభవిస్తూ ఇది మొదటి తప్పిదంగా భావించి క్షమించి వదిలేస్తున్నాను. The court is adjourned. చాలా థ్యాంక్స్ దాము, కోర్టులో నా పేరు చెప్పలేదు. ప్రాణం పోయినా మీ పేరు బయట పెట్టను సార్. నీలాంటి నమ్మకస్తుణ్ణి నేను విడిచిపెట్టను. త్వరలోనే నిన్ను బయటికి తీసుకొస్తాను. అలాగే సార్, వెళ్ళొస్తాను. ఆ దామోదర్ గాడికి కరెక్ట్ శిక్ష పడింది. 25,000తో పేడా పోయింది. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. సారీ చలపతి గారు, నా ప్రయత్నం నేను చేశాను. బ్యాడ్ లక్. ఆ అభిరామ్ కరెక్ట్ టైంకి దామోదర్ని తీసుకొచ్చాడు. ఇట్స్ ఓకే సార్, నా లక్కు బాగుంది. దామోదర్ నా పేరు చెప్పలేదు. ఏమైనా మీ ఫీజు మీకు పంపిస్తాను. ముందు ముందు మీతో చాలా అవసరం అవుతుంది. థ్యాంక్ యూ. కరెక్ట్ సమయానికి వాణ్ణి కోర్టుకు తీసుకొచ్చావాబే, లేదంటే వసుకి అన్యాయంగా శిక్ష పడేది. డాడీ ఉండగా మమ్మీకి శిక్ష పండిస్తాడా మేడం? ఆ,
ఇంతకీ క్రిమినల్ని తీసుకురావడానికి అంత లేట్ చేసావేంట అభిరామ్? వాడు దొరకకుండా తప్పించుకున్నాడు. ఎక్కడికి పారిపోతావురా? సార్ 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 చెప్తాను సార్, మీతో కోర్టుకు వస్తాను. కోర్టుకు రావడమే కాదు, కోర్టులో ఆనంద్ తప్పు చేయలేదని అంతా నువ్వే చేశానని చెప్పాలి. చెప్తాను సార్. డబ్బులు ఎక్కడ పెట్టావు? డబ్బులే కదా సార్, ఇంట్లో ఉన్నాయి సార్. పద, వాటిని కూడా కోర్టుకు తీసుకెళ్దాం. పద. వాడి పాపం పండింది కాబట్టే దొరికిపోయాడు, శిక్ష పడింది. ఈ నేరం వాడొక్కడే చేయలేదు మేడం, తను మాత్రమే చేశానని వాడు అబద్ధం చెప్పాడు. వాడి వెనుక ఇంకెవరో ఉన్నారు. అవును మేడం, ఈ క్రైమ్ వెనుక మాస్టర్ బ్రెయిన్ వేరే ఒకటి ఉంది. వాడు దొరకాలి. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరుకుతాడు వసు. నువ్వు నిర్దోషిగా బయటకొచ్చావు, ఇప్పటికిది చాలు. మీ జీవితాలని పనంగా పెట్టి మమ్మల్ని కాపాడారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఇది మీ రుణం కాదు మేడం, మా బాధ్యత. ఆనంద్, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. ఎవరేం చెప్పినా నమ్మకం. అమ్మ మాటే విను. అమ్మని బాగా చూసుకో. అలాగే సార్, ఇక్కడి నుంచి అమ్మ చెప్పినట్టే వింటాను. ఇంటికి వెళ్దామా వదినా? మీకు రెస్ట్ కావాలి. వెళ్ళొస్తాను వసు. ఆరోగ్యం జాగ్రత్త మేడం. బన్నీ ఇచ్చిన పేపర్ యాడ్ ఐడియా వల్లే వాడు దొరికి నువ్వు సేవ్ అయ్యావు వసు. మమ్మీని కాపాడావు బన్నీ, మమ్మల్ని కూడా. థ్యాంక్స్ నాన్న. ఇట్స్ ఓకే మేడం. వెళ్ళొస్తా. మంచిది మేడం. వస్తా వసు. పద నాన్న. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. నీ వల్లే నేను నిర్దోషిగా బయటకొచ్చాను. నేను ఐడియా మాత్రమే ఇచ్చాను మమ్మీ. కష్టపడి చేసి ఆ క్రిమినల్ని పట్టుకొచ్చింది డాడీని. హగ్గులు కిస్సులు రెండు డాడీకే ఇవ్వాలి. పన్నీ, చాలా థ్యాంక్స్ అండి. ఉత్తి థ్యాంక్సేనా మమ్మీ? హగ్గు కిస్సు లేవా? బన్నీ, నన్ను ఆట పట్టించుకో. ఏవండి, ఆటో పిలవండి, త్వరగా ఇంటికి వెళ్దాం. ఓహో, ఇంటికెళ్ళిన తర్వాత డాడీకి హగ్గు కిస్సు ఇస్తావా? అయితే ఓకే. బన్నీ, బన్నీ, మమ్మీ. పావని, పావని, పావని. ఏంటండి? వసు మీద కేసు కొట్టేశారు. వసు నిర్దోషిగా విడుదలైంది. వసుని తీసుకొని హబీబ్ అన్ని ఇంటికి వస్తున్నారు. త్వరగా వెళ్ళి హారతి రెడీ చేయి. అలాగేనండి. అను, కీర్తి, మమ్మీ క్షేమంగా ఇంటికి వచ్చేస్తుందమ్మా. ఏంటే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా బిగుసుకుపోయావు? నిజంగా ఇది నాకు పెద్ద షాక్ ఆంటీ. బస్సు అక్క రిలీజ్ అవ్వకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాను.
చెడ్డవాళ్ల ప్రార్థనలు దేవుడి చెవున వేసుకోడే. వసు బయటికి రాకపోతే ఆ మేనేజర్ పోస్ట్లో నువ్వే పాతుకుపోదాం అనుకున్నావు కదా. ఇప్పుడు నీ పప్పులేం ఉడకో. అదే నా భయమో ఆంటీ. వసు అక్క తిరిగి వస్తుంది కాబట్టి నా మేనేజర్ పోస్ట్ పోతుందేమో. పోకుండా ఎలా ఉంటుంది? సుమిత్రాదేవి గారు ఆఫీస్కి తిరిగి వస్తారు. అలాగే వసు పోస్ట్ తిరిగి వసుకే వస్తుంది. నీ మేనేజర్ పోస్టు 3 నాళ్ల ముచ్చటే అవుతుంది. ఈ 3 రోజులు ఎంత మిడిసిపడ్డావే. నీ కళ్ళు నెత్తికెక్కి నీ కాళ్ళు భూమి మీద నిలవలేదు. నిన్ను పట్టుకోట ఎవరి వల్ల కాలేదు. నీకు మేనేజర్ పోస్ట్ రాలేదని మీరు నా మీద కోపం చూపిస్తున్నారు కదా. దయ చూపించడానికి నువ్వేమైనా నా మీద గౌరవం చూపించావటే. నీ పాపం పండిందే. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఉండండి. ఎందుకన్నయ్య? వసుకి హారతి ఇవ్వాలబి. ఇప్పుడు ఇదంతా ఎందుకక్క? మీరు గెలిచారు వదినా, మంచిని గెలిపించారు. నేను ఆనంద్ జైలుకు వెళ్లకుండా కాపాడారు. మీకు హారతి ఇవ్వాల్సిందే. అయితే హారతి ఇవ్వాల్సింది నాకు కాదు, ఆయనకు. గెలిచింది నేనే అయినా నన్ను గెలిపించింది ఆయనే. నేను కాదు వసు గారు. ఆ పేపర్ యాడ్ ఐడియా ఇచ్చింది, దామోదర్ని పట్టించింది బన్నీ. బన్నీకి హారతి ఇవ్వాలి. మీ ముగ్గురికి హారతి ఇవ్వాలి. మీరు మంచిని గెలిపించారు. మమ్మీ అను కీర్తి, నా కోసం బెంగ పెట్టుకున్నారా? అవును మమ్మీ, మీరు ఇంటికి వస్తారో రారో అని చాలా భయం వేసింది. కానీ మీకోసం డాడీ అన్నయ్య వచ్చారు కదా, మిమ్మల్ని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తారని ధైర్యం కూడా వచ్చింది. మమ్మీని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ డాడీ. నీకు కూడా థ్యాంక్స్ అన్నయ్య. సారీ వదినా, నా కోసం మీరు ఎన్ని కష్టాలు పడ్డారు. ఇంకెప్పుడు తప్పు చేయను. మీరు అన్నయ్య చెప్పినట్టు వింటాను. సొంతంగా ఎదగాలనుకోవడం తప్పు కాదు అఖిల్. అందుకు ఆనంద్ ఎంచుకున్న మార్గం తప్పు. ఆనంద్తో నువ్వు చేతులు కలపడం నీ పొరపాటు. మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయను వదినా. ఆనంద్ కూడా నీలాగే రియలైజ్ అయ్యాడు. మీ ఇద్దరిని చీట్ చేసిన ఆ దామోదర్ జైలుకి వెళ్ళాడు. వాడు తప్పు చేసి తప్పించుకున్నా నీ వల్ల దొరికిపోయాడు అభి. నీ వల్ల వసు వల్ల మన అఖిల్ సేవ్ అయ్యాడు. సుమిత్ర మేడం ఫ్యామిలీ కూడా సేవ్ అయ్యింది. అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరిగింది. వసుకు మంచి జరుగుతుందని నాకు ముందే తెలుసు. వసు మచ్చ లేకుండా బయటపడుతుందని నేను ముందే ఊహించాను. వసు అక్క క్షేమంగా బయటపడాలని నేను 1000 దేవుళ్లకు మొక్కుకున్నాను. నా ప్రార్థనలు ఫలించి వసు అక్క నిర్దోషిగా బయటపడింది. ఒసే, అది నాలుగున ఇంకేమైనానా? ఇందాకే కదే వసు బయటకు రాకూడదని మొక్కుకున్నాను అన్నా. నీతో అంటే వసు అక్కతో కూడా అదే మాట అన్నాలా? నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. నీకు తెలియలేదని ఎవరన్నారే? గుండెలు తీసిన బొంటువి నువ్వు.
నిన్న పండగని సరిగ్గా జరుపుకోలేకపోయాం. వసు విడుదలైన సందర్భంగా రేపు గ్రాండ్గా చేసుకుందాం. అవును పావని, అసలైన దసరా పండగ రేపు జరుపుకుందాం. మనల్ని కరుణించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకుందాం. వాసు అక్క తిరిగి వచ్చేసింది. నా పోస్ట్ ఉంటుందో ఊడుతుందో. రేపు ఒకసారి చలపతి సరికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవాలి. హే పిల్లలు, పదండి పదండి, సామాన్లు ఏమైనా కొనుక్కుందాం పండక్కి. పదండి. మీరు అలసటగా ఉన్నారు వసు గారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి.